సార్ లైట్ బంద్ ఒక తీసుకుంటా క్లాస్ కమల్ ఇప్పుడు దగ్గర రండి ఛాన్స్ తెలియజేస్తున్నాము. తెలంగాణ బీసీ మహాసభ తరఫున రాష్ట్ర అధ్యక్షులు మన మెట్టుకాడి శ్రీనివాస్ అన్న ఆదేశానుసారం ఈరోజు యువకులు బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంగా బడుగు బలహీన వర్గాలని ముందుకు తీసుకెళ్లాలి, వారికి రాజ్యాధికారం కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఆర్థిక సామాజిక విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో యువకులని ఉత్తేజపరుస్తూ జరుగుతున్న సమస్యలపైన నిరంతరం పోరాడే యువకులని మన కార్యవర్గంలోకి తీసుకోవాలనే దృఢ సంకల్పంతో ఈరోజు విద్యా ఉద్యోగ రాజకీయ అన్ని రంగాల్లో బీసీ మహాసభ బీసీలందరూ వెనుకబడి ఉండడము దీనికి కారణము. వారికి ఆర్థిక సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మన మెట్టుకాడి శ్రీనివాస్ గారి ఆదేశానుసారము రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మన క్యూసెట్ శ్రీనివాస్ గారి అన్న ఆదేశానుసారం మరియు అలాగే రాష్ట్ర కార్యదర్శి మన మానపాటి ప్రదీపన్న గారు, యువత ఉపాధ్యక్షులు మంగ అశోక్ గారి కూడా మరి అలాగే కార్యవర్గము అయిన మన యాదన్న గారికి, కృష్ణరాజన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నూతనంగా యువత విభాగంలో అధ్యక్షుడిగా ఎన్నికైన పాలాది శ్రీనివాస్ గారికి, అలాగే మన రాష్ట్ర కమిటీలో ఎన్నికైన మన రంగారెడ్డి జిల్లా మేకా వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ప్రశంసా పత్రం తీసుకోవడమే కాదు, బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన నిరంతరం పోరాడుతూ దాన్ని ఒక రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని, సార్వభౌమాధికారంగా మనం ముందుకెళ్లాలని ఈరోజు బీసీలను అణగారిన వర్గాలుగానే చూస్తున్నారు కాబట్టి దానిని ఒక లక్ష్యంగా చేసుకొని మన బీసీలంతా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించు 4 కోట్ల జనాభాలో 2,30,00,000 మంది ఉన్నామంటే అది ఒకటి మనకు గర్వకారణం బీసీలకు. ఎందుకంటే ఈరోజు చారీసు, బ్రాహ్మణ్సు, మన యాదవులు, గౌడ్సు, ఇట్లా అన్ని కులాలు 126 కులాలు ఉన్నాయి ఈరోజు బీసీలు. కాబట్టి ఇప్పటివరకు ఇంత అగ్రకులాలుగా ఉన్నాయి, ఇంతమంది ఉన్నా కూడా మనకు రాజ్యాధికారం అనేది కరువుగా ఉంది. కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి విద్య, ఆర్థిక, సామాజిక అన్ని రంగాల్లో. కాబట్టి దీనికి అందరూ తోడ్పాటుతో పాటు ముందుకెళ్ళాలి. మన రాజ్యంలో సమపాలన ఉండాలి. అద్దెకి ఎందుకు కాదు పాప. తెలంగాణ బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఈరోజు బీసీ మహాసభ విస్తృతపరచడానికి ఈరోజు మేకల వెంకటేష్ గారిని ఫరూక్నగర్ మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా తాలూకా యువత విభాగం పాలాది శ్రీనివాసులు గారికి అధ్యక్షుడు అది ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ సభకు ఇచ్చేసిన మానపాటి ప్రదీప్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరియు కృష్ణాజీ, శ్రీధర్ వర్మ, మాధవాచార్యులు, మరియు యాదయ్య, మేకల వెంకటేష్, అశోక్ అన్న గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్నికైన మేకల వెంకటేశ్వర గారికి, పాలాది సీనన్న గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు మన బీసీ మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగం వల్ల అన్నింటిలో మనం రాజకీయంగా వెనుకబడి ఉన్నాం. మనం ముందుకెళ్ళాలంటే ఈ కమిటీలు ఏర్పాటు చేసి దీని ద్వారా ప్రభుత్వం మనం ఏం చేయాలనుకుంటున్నామంటే
ఇంతకుముందు స్థానిక ఎలక్షన్లో కూడా అన్ని పార్టీలు కూడా బీసీల జనాభా ప్రకారం సీట్లు కేటాయించిన అవసరం ఉంది. మరొక విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ ఇచ్చింది. బీసీ డిక్లరేషన్లో స్థానిక ఎలక్షన్లో కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తామని, అదేవిధంగా బీసీ సప్లాన్ ఏర్పాటు చేసి 20,000 కోట్లతో సప్లాన్ కేటాయించడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ స్థానిక ఎలక్షన్లో కూడా బీసీ జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా పద్నార్ మండల్ అధ్యక్షునిగా మేకల వెంకటేష్ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా యువత విభాగం తాలూకా అధ్యక్షునిగా పాలాది శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమం మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యూసెట్ సీను ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యవర్గము మరియు రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు కృష్ణాజీ గారు, యువత విభాగం అధ్యక్షులు శ్రీధరమ్మ, మిగతా బీసీ నాయకులు పెద్ద ఎత్తున రావడం సంతోషకరం. ఈ బీసీ మహాసభ ఉద్దేశం ఏంటంటే బీసీ అన్ని కులాలు కలిసి బీసీ ఐక్యం కావాలి. బీసీలు ఎప్పుడైతే ఐక్యమవుతారో ఐక్యత ఉంటుందో బీసీ లోపల, అప్పుడే మనకు ఎలక్షన్లలో ఏ స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడ కానీ రిజర్వేషన్లో కానీ అవన్నీ మనకు రిజర్వేషన్లు ఇస్తారు. ఐకమత్యంగా ఉన్నప్పుడే ఏదైనా మనం సాధించగలము. కనుక ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎక్కడ ఏ బీసీలు నిలబడ్డా కానీ బీసీని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి బీసీని గెలిపించి ఆయా స్థానాలకు వాళ్ళను గెలుపొందేటట్టు ప్రతి ఒక్కరూ ఆర్నిశలు కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాను. బీసీ మహాసభ పరకాల మండలి నియమించిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులకు నా యొక్క హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పదవి ఇచ్చినందుకు మేము బీసీలు అందరినీ కలుపుకొని ఊరు తిరిగి అందరినీ ఏకతాకి తీసుకొచ్చి అందరినీ కూడా సమాజంలో రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఈ సామాజికంగా ఎదగడానికి అందరితో కలిసి పనిచేస్తానని నేను కోరుకుంటున్నాను. బీసీ మహాసభ కార్యక్రమానికి చేసిన పెద్దలకు నాకు నమస్కారం. నాకు ఈరోజు షాద్నగర్ తాలూకా విభాగం అధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు నా వంతుగా నేను బీసీ మహాసభ గురించి ఏ విషయంలో పిలిచినా నా వంతు సహాయం చేస్తాను, నా వంతు కృషి పడతాను. ధన్యవాదాలు.